నేనైతే అదే అనుకుంటున్నాను. ఎందుకంటే 4 3 కావాలని బీజేపీ అడుగుతుంది. అవును 2 ఇద్దాం అనుకుంటున్నారు అన్నటువంటిది విన్నాం. అయితే ఇప్పుడు ఏమన్నా బీజేపీని మీరు ఒకటితో సర్దుకోండి, మాకు 2 కావాలని టీడీపీ, 1 జనసేనకి ఇస్తామని ఏమన్నా చెప్పిందా? ఎందుకంటే కొన్ని పత్రికల వార్తలు చూస్తున్నప్పుడు ఆ లెక్క ఉంది. జనసేన తరపున లింగంనేనికి ఇస్తారని ఒకవైపు, తర్వాత జనసేన తరపున భాష్యం రామకృష్ణకి ఇస్తారని కూడా ఇంకోవైపు నడుస్తుంది. ఇంకో పక్కన ఇతని పేరేంటి, ఇప్పుడున్న సానా సతీష్ కంటిన్యూ చేసి కిలార్ రాజేష్ కూడా యాడ్ చేస్తారని ఇంకోటి నడుస్తుంది. అట్లాగే ఈ ఇతని పేరు కూడా వినబడుతుంది, భాష్యం రామకృష్ణ 2 తెలుగుదేశం తరపున అన్నటువంటి. ఉమాలు ఇవన్నీ కూడా మనం రాసుకోవడమే. వరరామయ్య గారి పేరు రాసినట్టే ఉంటది పాపం. వీళ్ళందరికీ ఆశలు రేకెత్తించడం తప్పించి ఏం లేదు అక్కడ. అంటే ఇప్పుడు కాపు సామాజిక వర్గం గురించి కొంచెం బలంగా వినిపిస్తుంది కాబట్టి ఈ టైంలో రాధాకి ఇస్తారేమో ఏదో కొన్ని లెక్కలు అయితే వేస్తున్నారు కొంతమంది. జనసేన తరపున ఇప్పించాలి కదా ఆ లెక్కనైతే. రాధా వంగవీటి కుటుంబానికి తగిన ప్రోత్సాహం పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ఎవరేమో మరి. ఎందుకంటే మొన్నటిసారి టికెట్ ఎందుకు ఇవ్వలేదు రాధాకి? అందుకే కదా కారణం. అంటే మరొక కాపు లీడర్ ని ప్రమోట్ చేయడం ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ కి. ఎప్పుడైనా వంగవీటి రంగాకి సంబంధించిన వర్ధంతి జయంతుల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనడం చూసారా మీరు? అతను వంగవీటి రంగాన్ని కాపులకి ఆద్యుడిగా ఫీల్ గారు. ఆయన నేనే అసలు కాపులకి సంబంధించినటువంటి అందరినీ పోలరైజ్ చేసిన నాయకుడు అని ఫీల్ అవుతారు. వీళ్ళలో వీళ్ళకి ఒక ఇగోస్ ఉంటాయి అనమాట. అంటే మన రంగా గారి అమ్మాయి కూడా తెర మీదకి వచ్చింది కాబట్టి ఈయన పదవి ఇస్తే ఏమన్నా కూల్ అవుతారా అని.